స్త్రీల కూడిక చాలా అద్భుతమైన కూడిక ఇది. స్త్రీని దేవుడు ఎంతగా ప్రేమించాడో నిజంగా. పురుషుడికి ఇంచుమించుగా నిక్నేములు పెట్టినట్టుగా పెద్దగా ఉండవు బైబిల్లో. స్త్రీని మాత్రం భలే భలే పోల్చాడు. ఆదాం, నీకు సాటి అయిన సహాయమును నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. సహాయానికి మారిపేరు ఎవరు చెప్పండి? స్త్రీ. భర్తకు అన్ని విషయాలలో సహకరిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే స్త్రీ కుటుంబానికి, భర్తకి, పిల్లలకి ఎంత సహకారంటే ఆమెను గురించి ఆమె ఆలోచించుకునే దానికంటే తన కట్టుకున్న వాడి గురించి, కడుపును పుట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇంకా చెప్పనా, ఈ మధ్యకాలంలోనే ఒకటి అలా జరుగుతుంది. కానీ ఉన్న ఆస్తి అంతా తన భర్త పేరుతోనే ఉంటుంది. ఒక దగ్గర పుట్టిద్ది, స్కూల్లో, కాలేజీలో ఆ తండ్రి ఇంటి పేరుతో పిలువబడిద్ది. ఎంత త్యాగం చేస్తారంటే ముక్కు ముఖం తెలియనోడికి ఇచ్చిన వెంటనే ఆ ఇంటి పేరుతో మారిపోయిద్ది. ఇలాంటి పేర్లు ఎవరు త్యాగం చేయలేరు. నిజంగా స్త్రీ త్యాగం అంతా ఇంత కాదు. ఆమెకంటూ తండ్రి ఇంటి పేరు కూడా మిగిలించుకోకుండా ఆ భర్త కొరకే బ్రతకడానికి నిర్ణయించుకునేది స్త్రీయే. అందుకని దేవుడు అన్ని విషయాలు ఆలోచించాడో ఏమో, నువ్వు సాటి అయిన సహాయము అన్నాడు. ఇంకా చెప్పనా, స్త్రీని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఆమె ఒక బహుమానము లాంటిది ఆ ఇంటికి. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. నిజంగా ఒక స్త్రీ అలాంటి ఒక బహుమానముగా ఇవ్వబడిందనే సంగతి ఎంతమందికి తెలిసిందో తెలియదు నాకు. తెలుసుకున్నవారు ఆ స్త్రీని ఎప్పుడు కూడా ఏడిపించరనేది నా ఉద్దేశం. ఇంకొక మాట కూడా అంటది బైబిలు, యోగ్యురాలు తన భర్తకి కిరీటం అంట. స్తోత్రం చెప్పాలి. ఎవరు చెప్పండి? కిరీటం. ఇంకొక మాట అంటాడు, ఆమె ఒక ముత్యము లాంటిది అని. స్తోత్రం చెప్పాలి. విలువైన ముత్యము కంటే, చెప్పండి, ముత్యము కంటే విలువైనది. అన్ని చెల్లెలు ఏమంటారంటే మనం కూడా ఇంటికి దీపము ఇల్లాలు వెలుగునివ్వడానిక, తగలబెట్టడానిక? దీపముతో వెలుగుతో చక్కగా ఇల్లంతా నింపుకోవచ్చు. అదే దీపంతో ఇల్లు కూడా తగలబెట్టచ్చు. అది దీపమే అయితే ఇంటి వారందరికీ వెలుగునిస్తుంది. అది హద్దు మీరితే, ఉండవలసిన స్థానాన్ని తప్పితే ఇంటిని తగలబెట్టేసింది. అవును కదా? మీరు తగలబెట్టేవారా? కాదు కదా? వెలుగునిచ్చేవారా? వెలుగునిచ్చేవారు చేతులు ఎత్తండి. వెలుగునివ్వాలి అంటే కరిగిపోవాలి, నీ ఇష్టాలు కరిగిపోవాలి, నీ స్వసిద్ధాలన్నీ కరిగిపోవాలి. బిడ్డల కొరకు కరగాలి, భర్త కొరకు కరగాలి, పరువు కొరకు కరగాలి, కుటుంబం కొరకు కరిగిపోయేదే వెలుగు. అవును కదా? హల్లెలూయా. కరగకుండా నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ ఉంటే వెలుగు కాదు కదా, తగలబెడతావు. ఇదేంటి ఇప్పుడు దాకా పొగిడి మళ్ళీ ఎలా తిడుతున్నాడు అనుకుంటున్నారా? నేను తిట్టట్లేదు, ఉన్నమాటే. తగలబెట్టే దీపాలు ఉన్నాయి, వెలుగునిచ్చే దీపాలు ఉన్నాయి. ఈ రోజున స్త్రీ జాతి
సిగ్గుతో తలదించుకుంటున్నారు కొన్ని సందర్భాలలో కొంతమంది స్త్రీలను బట్టి. ఒకటి అరో బుద్ధిహీనులు అయిన స్త్రీలు ఉన్నారే, వాళ్ళతో ఇలా స్త్రీ జాతి అంతా తలదించుకోవాల్సి వస్తుంది. అవునా కాదా? ఇంత బైబులు ఆ స్త్రీని ఇంతగా కనపరిస్తే, అన్ని జనులు సైతం ఆమెకు దీపంతో పోలిస్తే, ఇంకా వాళ్ళు ఎంత చక్కగా పిలుచుకుంటారో తెలుసండి స్త్రీని. ఆ తల్లి భూదేవత అండి అని చెబుతారు. భూదేవత అంటే మనల్ని భరించేదే భూమి, మన బరువునంతటిని భరించేది భూమి. ఇలాంటి ఒక మంచి మంచి పేర్లతో పిలుచుకుంటారు ఎవరిని? స్త్రీని. హల్లెలూయా. ఇలాంటి వారు అప్పుడప్పుడు మనకు టీవీల్లో కనిపిస్తుంటారు. సాంబార్లో ఇష్టం పెట్టి చంపేసిందంట, సెల్ఫీ దిగుతా ఏట్లో నెట్టేసిందంట, పిల్లలిద్దరిని బస్ స్టాండ్లో ఇడిచిపెట్టేసి ప్రియుడితో వాళ్ళిద్దరిని అక్కడ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతుందంట, ఇడిగిడిగి వెళ్ళిపోతుందో చూడండి. ఇలాంటి నీచమైనటువంటివి అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు స్త్రీ జాతి అంతటా కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయి. 100లో 1,00,000లో ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు. 100లో కాదు, 1,00,000కొకటి ఉంటుంది. ఆ 1,00,000కొకటి దాన్ని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. వారిని బట్టి స్త్రీ జాతి అంతటను కూడా స్త్రీలందరూ చెడిపోయారు, స్త్రీలందరూ మారిపోయారు అనడానికి వీలే లేదు. నాటికి నేటికి స్త్రీ త్యాగం వేరు, స్త్రీ యొక్క బాధ్యత వేరు, స్త్రీ యొక్క ఆమె ఉన్నటువంటి ఔన్నత్యం వేరు, ఆమెకున్న విలువే వేరు. నేను పొద్దున వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఒక ఆలోచన వచ్చింది. మీరు ఏమనుకోమాకండి, ఏమనుకోరు కదా, స్తోత్రం చెప్పాలి. ఇంతమంది మానవులు భూమి మీద ఉన్నారంటే ప్రతి స్త్రీ యొక్క గర్భం మానవ జాతి ఉత్పత్తి కొరకు వాడబడుతున్న గర్భాలు కదా అవి. ఆ తల్లులకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చగలం అని అనిపించింది. స్తోత్రం చెప్పాలి, ఏమనుకోమాకండి. ఇప్పుడు ఎంత పెద్ద మహానుభావులైనా ఒక తల్లిలో నుండే కదా వచ్చారు. చివరికి యేసు ప్రభు రక్షకుడు మహోన్నతుడు కూడా ఆ జానడ గర్భాన్నే ఎన్నుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరందరూ నన్ను అన్నాయి, మ్యాచెస్ అన్నాయి, మంచిగా చెబుతాడు అన్నాయి, మంచి దైవజనుడు అన్నాయి అని మీరు అనుకుంటే, నన్ను కన్న ఒక తల్లే కదండి మీలాగే. స్తోత్రం చెప్పాలి. అందుకని ఒక స్త్రీని చాలా జాగ్రత్తగా చూడాలనేది నా ఉద్దేశం. మీ మగపిల్లలకి ఈ విషయాలు చెప్పండి, అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున బరి తెగించిన మగపిల్లలు ఆడపిల్లలను చూస్తే మదగజాలు ఎగబడుతున్న దినాల్లో వారిని పాడు చేస్తూ, వారి జీవితాలను సర్వనాశనం చేస్తూ సిదిమేస్తున్నటువంటి దుర్మార్గులు, వయస్సు వ్యత్యాసం లేకుండా. అలాంటి వారికి అందరికి కూడా తల్లి ఉంది కదా, ఆ తల్లిని చెప్పాలి. ఏమంటారు? ఏం చెప్పాలి? చిన్నప్పటి నుండి ఒరే స్త్రీని గౌరవించడం నేర్చుకో. పిల్లలను రేప్ చేయడం కాదురా, పాడు చేయడం కాదు. నీ తోటి కొలీగ్స్ని, నీ పక్కన ఉన్నటువంటి మనిషి మీద ఎప్పుడు కామపు చూపులతో గుచ్చటం కాదురా, దుర్మార్గ పన్ను చూపులు నీవు చూడకూడదు అని చెప్పండి. ఆడపిల్లలైతే ఏం చెప్పాలంటే, రెచ్చగొట్టే చూపులు చూడమాకవే కంతిరిదానా అని నీ కూతురుకు చెప్పాలి. ఏమనుకోమాకండి. ఇది ఎవరు చెప్పినా ఎనరో, ఎవరికేం పట్టింది చెప్పడానికి. మగపిల్లవాడికి కామ పిచ్చితో తిరగమాకరా దుర్మార్గుడా, నిన్ను కన్నది కూడా ఒక ఆడదే. అర్థమవుతుందా? నీ తోపుట్టిన వారు కూడా ఆడవాళ్ళే. అలా కామంగా ఎగబడమాకు ఆడపిల్లల వైపు చూసినప్పుడు అని ఆడికి చెప్పి, ఆ పిల్లకి ఆ బరి తెగించిన దానికి ఏం చెబుతావంటే, అలా రెచ్చగొట్టే బట్టలు వేయమాకమ్మా, అలా రెచ్చగొట్టొద్దు మగపిల్లలని. అర్థమవుతుందా? ఆ చూపు చూస్తేనే పడిపోతున్నారు వాళ్ళు అని చెప్పండి అని తల్లులకి దండం పెట్టి చెబుతున్నా.
ఇది చెప్పడానికైనా మమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచామంటారా? హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద బరువునైనా, నేను చిన్నప్పుడు బండలు లేపేవాడిని. ఒక పొలుగేసి అర్థమవుతుందా, చిన్న రాయి మొక్క పెట్టి ఇలా అంటే కింటాలు ఉన్నది కూడా లేచిపోయింది. ఆ పొలుగు ఎంత ఉంది? చిన్నదే. అంత పెద్ద బరువులు లేపింది. దాన్ని మనం 10 మంది పట్టినా లేవదు, ఒక్క పలుగుకి లేపేసింది. ఓ చిన్న మాట ఎంత పెద్ద భారాన్నైనా లేపి పడేసింది అవతల. ఆ మాటలు నీ హృదయంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. నేను ఒక 5-6 మాటలు మీకు చెప్తాను, మంచి మాటలు. ఒక వాక్యం చదవండి. ఇప్పుడు 12వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వాక్యం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము లాంటిది అన్నాడు. చప్పట్ల కొట్టు. మరి భర్త ఎవరో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యం చూడు. అమ్మా, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. స్త్రీ పురుషుడికి కిరీటం అన్నాడా? అన్నాడు. ఏ స్త్రీ? యోగ్యురాలు కిరీటం అయింది అంటే వినాలి. ఇక్కడ కిరీటానికి తలకి ఉన్న తేడా మీరు గమనించాలి. తల చెప్పినట్లు సర్వ శరీరము వింటది. ఇప్పుడు నాయకుడు ఎవరి ఇంట్లో? భర్త. హల్లెలూయా. ఇప్పుడు నా చెయ్యి కదలాలన్నా, నా నోరు మాట్లాడాలన్నా, నా చూపు చూడాలన్నా, నిర్ణయం చెయ్యాలన్నా, నేను వాసన చూస్తే ఆ వాసన సువాసన దుర్వాసన చెప్పాలన్నా ఏం చెప్పింది చెప్పండి? నా మెదడు చెప్పింది. నాకు ఇప్పుడు మంచినీళ్ళు అవుతుందని చెప్పింది నా మెదడు, నాలుగు కాదు. టేస్ట్ పుల్లగా ఉంది, చప్పగా ఉంది, కారంగా ఉందని చెప్పేది నా మెదడు. కాళ్ళు కదిలిస్తుంది మెదడు, నడిపిస్తుంది మెదడు, ఆలోచన చెబుతుంది మెదడు. ప్రతిది కూడా నా బాడీ అంతా కూడా నా మెదడును, నా తలని అడిగి చేస్తుంది. సంఘము కూడా అలాగ చేయాలి. సంఘ పెద్దలు చెప్పినట్లు కాదు సంఘము నడవాల్సింది. సంఘము నడిపించేవాడు క్రీస్తు ప్రభు అయి ఉండాలి. కొన్ని సంఘాలు ఎందుకు నాశనం అవుతున్నాయో చెప్పనా? దేవుడు చెప్పినట్లు దైవజనుడు చెయ్యాలి, దైవజనుడు చెప్పినట్లు సంఘము చెయ్యాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంఘము చెప్పినట్లు సంఘ పెద్దలు, సంఘ పెద్దలు చెప్పినట్లు పాస్టర్ గారు చెప్పినట్లు దేవుడు చెయ్యడు. పాస్టర్ గారు చెప్పినట్లు దేవుడు చెయ్యడు. సంఘము చెప్పినట్లు సంఘ పెద్దలు, సంఘ పెద్దలు చెప్పినట్లు పాస్టర్ గారు. ఎక్కడైతే సంఘ పెద్దలు చెప్పినట్లు సంఘం ఉంటుందో అది సర్వనాశనం అయిపోయింది. ఆ సంఘం దేవునితో సంబంధం లేకుండా దేవుడు చెప్పినట్లు ఏ సంఘము నడుస్తుందో ఆ సంఘము దీవించబడింది. నువ్వు వెళ్ళే సంఘము కూడా ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకుంటే ఎంతో మంచిది. స్తోత్రం చెప్పాలి. ఒకసారి ఇంకొక మాట చెబుతాను నేను. ఇప్పుడు శిరస్సు చెప్పినట్లు కాళ్ళు వినాలా? కాళ్ళు చెప్పినట్లు శిరస్సు వినాలా? వినాలి. అవును కదా? అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని మైండ్లు పోతాయి. కొన్ని శిరస్సులకి మందు ఎక్కువైపోయినప్పుడు ఏం చేసిద్ది? హలో ఇలా అంటది. అంటే చిన్న మెదడు దెబ్బతిన్నది. అప్పుడు వచ్చి శిరస
ఏం చేయమంటావు అంటే కుదరదు. వీడికి మైండ్ పోయింది, అరే ఆ మంచం మీద పడుకోబెట్టు సోది అంటావు. శిరస్సు ఏమైంది? చెడిపోయింది. అందుకనే కుటుంబాలు పాడైపోయినాయి. నేను చెడిపోయిన శిరస్సుల గురించి మాట్లాడటం లేదు. కొన్ని శిరస్సులకి, కొన్ని తలలకి మైండ్ లేక, అర్థమవుతుందా, ఇంట్లో యోగ్యురాలను పక్కన పెట్టి వేశ్యలంట తిరిగే దుర్మార్గుల గురించి నేను మాట్లాడటం లేదు. బజారు మనుషులకి ప్రాధాన్యత ఇస్తూ భార్యకి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఆ తలల గురించి నేను మాట్లాడటం లేదమ్మా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు స్త్రీలందరూ చెడిపోలేదు, అలా అని పురుషులందరూ కూడా చెడిపోలేదు. కుటుంబాల కొరకు ఏమండి వారి జీవితాలు త్యాగం చేసుకున్న పురుషులు ఉన్నారు. వారి సమస్తం త్యాగం చేసుకున్నటువంటి వారి జీవితాన్ని దారపోసుకుంటున్నటువంటి పురుషులు ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ సుఖానికి నోసుకోకుండా భార్య పిల్లల కొరకు రాత్రి మొగులు కష్టపడే పురుషులు ఉన్నారు. అలాంటి వారిని నేను చెప్పేది, అలాంటి వారి కొరకు హల్లెలూయా రెండు చేతులు చెప్పాలి. ఇప్పుడు ఈ శిరస్సు మీద కిరీటం పెట్టామనుకో, అతను ఏమవుతాడు? కిరీటం ఎవరికి పెడతాడు? చప్పట్లు కొట్టు. అంటే ఇప్పుడు ఇతను నువ్వు ఒక కిరీటముగా, తనకు ఒక అలంకరణ. కిరీటం అనేటువంటిది విలువైనది, కిరీటం అనేటువంటిది మహిమకరమైనటువంటిది, ఘనమైనది. కిరీటం రాగానే ఆ విధానం వేరు మారిపోయింది, ఆ హోందాతనం మారిపోయింది. తన భర్తకి ఆమె ఎప్పుడు కూడా తన మాట, ప్రవర్తన, ఆలోచన ప్రతిది కూడా తన ఘనత కొరకు ఆలోచించేదే కిరీటము. తనను అవమానపరిచేది కిరీటము కానే కాదు. మీకు అర్థమైందా తల్లి? హల్లెలూయా. అసలు నీ ద్వారా నీ భర్త తల పైకెత్తుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? పైన దేవుడు ఎవరిని తక్కువ, ఆలోచనేమో ఈయనది, ఘనత పైనుండేదేమో కిరీటము. ఎంత ప్లాన్గా సెట్ చేశాడు దేవుడు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా రెండు చేతులు చెప్పు. ఇప్పుడు యోగ్యురాలు కిరీటం అయితే, యోగ్యురాలైన స్త్రీ ఎలా ఉంటుందో ఒక 4-5 మాటలు చెప్తాను, ఓకేనా? ఏంటి మీకు యోగ్యురాలుగా ఉండాలని ఉందా? యోగ్యురాలైన స్త్రీగా ఉండాలని ఎంతమందికి ఉంది? ఇప్పుడు చెబుతాను నేను. హల్లెలూయా. మీకు వినబుద్ధి అవుతుందా? వినబుద్ధి అవుతుందా? ఏంటి దేనికి స్పందన లేదు? వినబుద్ధి అవుతుందా? ఆకలి అవుతుందా? మీకు అలవాటే కదా 3-4 గంటల దాకా అలిగితే 3 రోజులు కూడా ఉంటారు కదా. అది మీకు పెద్ద ప్రాబ్లం ఏముంది? రేపు 3 రోజులు అలగండి. శుక్ర, శని, ఆదివారం అలగరాదండి. యేసు రక్తమే చేయం. ఆ అలుగుల్లో ప్రార్థన చేయరాదండి. అలగడం మీకు చాలా తేలిక కదా, అవునా కాదా? ఏంటి నవ్వుకుంటున్నారు? నిజమేనా? ఉన్నమాట అంటున్నాడు ఏంటి? అన్నయ్యకి ఎలా తెలుసనా? స్త్రీలు కదా, ఆ మాత్రం అలక్కపోతే అందంగా ఉండదని అప్పుడప్పుడు అలిగి అలా ఉంటారు. అందుకని మీకు అలవాటే కాబట్టి లేటుగా తింటాం. అర్థమవుతుందా? లేట్ చేస్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యోగ్యురాలైన స్త్రీ తన భర్తకి ఏం చేస్తుంది? తన భర్తని ఘనపరుస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పింది చెప్పండి? ఆయనకి తెలియదులే అన్నయ్య సోదరుడు అంటదా? అసలు ఎంత తక్కువ చేసి మాట్లాడతారో. ఘనపరిచింది భర్తని. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. నువ్వు రాణి అవ్వాలి అంటే మీ భర్త ఏమై ఉండాలి? రాజు అయి ఉండాలి. నువ్వు రాణిగా ఆమెకేమమ్మా మహారాణిలాగా ఉంటుంది. భర్తను గనపరిస్తే కదా, భర్త పరువు తీస్తే ఇంకేముంటుంది? యోగ్యురాలైన ఆ స్త్రీ భర్త
గవిని యొద్ద తీర్పులు తీరుస్తాడట. గవిని యొద్ద తీర్పు తీరుస్తాడట అంటే పెద్ద మనుషులతో కలిసి. గవిని యొద్ద అంటే అతను న్యాయాధిపతుల్లో ఒకడో, న్యాయాధిపతులలో ఒకడో. ఒక వ్యవహారం వచ్చిందంటే ఆ వ్యవహారాన్ని గురించి తీర్పు తీర్చడానికి ఈ పెద్ద మనిషిని కూడా పిలుస్తాడు. ఒక పెద్ద మనిషిని పిలవాలంటే తన ఇంటి పరిస్థితులు ఆలోచిస్తారు ముందు. అతను తన భార్యకి చెప్పుకోగలిగాడా, తన పిల్లలకు చెప్పుకోగలిగాడా? అర్థమవుతుందా? వాడి మాట్లాడి భార్య వినదో, ఆడి మాట్లాడి పిల్లలే వినరో, ఆయన మనకు చెప్పేది అంటే అంటారు. అర్థమవుతుందా? అందుకని మీ భర్తని నువ్వు గనపరిచే పద్ధతి ఇదొకటే. అర్థమవుతుందా? నువ్వు ఎంత 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 మూసిపెట్టినా లోకం ఖచ్చితంగా చెప్పేసిద్ది. ఏంటంటే ఆయన సొంతగా నిర్ణయం తీసుకోడుగా. హలో లోయ అమ్మాయి ఏం చేద్దామంటావు? మూసుకొని ఉండు. కాదమ్మా, మాట ఇచ్చాను నేను వాళ్ళకి, మాట ఇచ్చాను. మాటలేదు కేట్లేదు. ఈయన పెద్ద ఇదైపోయాడు. మాట ఇచ్చాడట. మాట నీవేమన్నా ప్రధానమంత్రివా మహారాజువా? మాట ఇచ్చాను, పోతే పోయిందిలే మాట, మనకి ఎన్ని పోలేదు. ఇది కూడా పోయింది. ఏమి ఎలా ఉందంటే ఆడు ఇంకెక్కడ ఘనత పొందుతాడు. మీరు అలా అనరని నేను అనుకుంటున్నాను. అది కాదన్నయ్య, దేన్ని బడితే దాన్ని మాట ఇచ్చొస్తే ఎలా అన్నయ్య అంటే, నేను అప్పుడు ఏం చేయాలో చెప్పనా? రాజుగారు టక్కును మాట ఇస్తాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి విన్నాను. ఒక ముఖ్యమంత్రి గారట ఈ కళ్ళు గీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పాపం వాళ్ళు అయ్యేసి ఇలా ఎక్కుతుంటే నల్లగా ఒక్కొక్కడు చెమట్లో పట్టి ఎక్కాలి కదా పైకి. చూసి అయ్యి బాబోయ్, ఈ ఆధారం లేకుండా ఇంత ఎక్కాలా? మంత్రి, వీళ్ళందరికీ లిఫ్ట్లు పెట్టించండి అయ్యా. ఇప్పుడు ప్రతి తాడి చెట్టు దగ్గర ఏం పెట్టాలి? లిఫ్ట్లు పెట్టించండి అన్నాడట. మంత్రి గారు ఆ కాసేపు అక్కడ ఆగి, అక్కడ ఆ ముఖ్యమంత్రి పరువు తీలా. సార్ అలాగంటారా? సరే సార్ అని ఆఫీస్కి వచ్చిన తర్వాత, సారు కొన్ని లక్షల చెట్లు ఉంటాయి, ప్రతి చెట్టుకు లిఫ్ట్ పెడితే రాష్ట్రాన్ని అమ్మినా డబ్బులు రావు. అవునా? పాప వాడు బాధ చూడలేక అలా అన్నానులే కానీ సరే ఆలోచన పక్కన పెట్టేద్దాంలే అన్నాడట. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అయ్యావు కానీ నీకు బుర్ర పని చేస్తుందా? ప్రతిదానికి తాడి చెట్టు పెడితే, తాడి చెట్టుకి అన్నిటికి లిఫ్ట్లు పెడితే ఏంటంట నీ బుర్ర ఏంటి అన్నాడు అనుకో, ఏమయ్యేది? మనోళ్ళు అలాగే కదా సిగ్గు తెస్తారు. సాల్లే సంబడం, ఏం తెలిసని మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చిన తర్వాత సలహా అయ్యా నువ్వు అలా మాట్లాడావు కానీ అలా కాదు, ఇలా చేసుకో, అది కూడా ఇలా చేయి అనమాక, కొంప ఆరిపోయిద్ది. అలా చేస్తే బాగుంటుందేమో చూడు అనాలి, స్తోత్రం చెప్పాలి. ఇంకోసారి చెప్పగలరా? 2, ప్రతిదానికి భర్తను విమర్శించకూడదు. చిన్నదానికి పెద్దదానికి విమర్శే. ఇందాక నేను చెప్పానే, వాక్యం చెప్పావు, అసలు ఇది నీకు అర్థమవుతుందా? చూసారా? ప్రతిదీ విమర్శే. బట్టలు తెస్తే విమర్శే, సరుకులు తెస్తే విమర్శే. అంత సరుకులు తెచ్చాడు, లేక సరుకులు తెచ్చాడు, ఎంత ఇది? బేరం అడిగావా? ఏంటిది? ఏం కూరగాయలు తేవడం? ఏం టమాటాలు ఇవి? ఏం బెండకాయలు ఇవి? చీరవాడు లేక ఎన్నో కలలు కానీ చీర తెస్తే ఆడు ఎన్ని కలలు కంటాడో, ఇక నన్ను మెచ్చుకుంటుంది అని వస్తాడు. ఏం మెప్పు కావాలి మరి ఆయనకి? తీరా వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగుందండి చీర అందో. ఎంత పెట్టావు? మీ బుద్ధి చెబుతున్నాను నేను, ఏం చెప్పట్లేదు.
అవునా, నిజమేనా నేను చెబుతుంది? హల్లెలూయా. ప్రతిదీ విమర్శే. ప్రతిపక్ష నాయకురాలు ఎక్కడో లేదు, ఇంట్లోనే ఉంది. ఒక పరిపాలకుడికి ప్రతిపక్ష నాయకురాల్లాగా ప్రతిది కూడా ఏంటి, సరేలే, ఏందా కూర్చోవడం, ఏందా నించోవడం, ప్రతిదీ చిన్నదానికి విమర్శే, పెద్దదానికి విమర్శే. విమర్శించడానికి దొరికింది మహాతల్లి. ఒకవేళ మాట్లాడకపోయినా, కొంతమంది మాట్లాడరు, ముఖంలో చూపిస్తారు, ఫీలింగ్స్లో విమర్శ. మీరు మామూలు కాదమ్మా నా తల్లి. ఆవభావాలతో సతీ సావిత్రి కాదు, సావిత్రి అమ్మ ఎవరో చచ్చిపోయినామా, ఆ సావిత్రిలాగా ఆ సూపుకే వాడికి బీపీ 150కి వెళ్ళిపోతూ ఉంటుంది, రప్పండం నాడుతూ ఉంటుంది నీ దెబ్బకి. అవునా కాదా? ఏమాయ్, ఏంటి అమాయకురాల్లాగా చూస్తున్నారు తల్లి? నీ పక్కనే ఒక అమాయకురాల్లాగా. అందరిని తిడతాను, నేను ఎవరిని వదిలిపెట్టను. స్తోత్రం చెప్పాలి. ప్రతిదీ విమర్శే. అవును కదా, విమర్శే కదా. విమర్శించకండి ప్రతిదీ. నేను అన్నీ ఆలోచించుకొని రాసుకొని వచ్చా. స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులే చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యోగ్యురాలు ఏం చేయదు చెప్పండి? యోగ్యురాలు భర్తను గనపరుస్తుంది, యోగ్యురాలు విమర్శించదు. యోగ్యురాలు భర్తనే కించపరిచి మాట్లాడదు, తక్కువ చేసి మాట్లాడదు. కించపరచడం తెలుసా తెలీదా? కించపరచకూడదు. అంటే యోగ్యురాలు ఈ 3 మాటల ద్వారా మీరు రాసుకోవాల్సింది ఏమిటంటే, హెడ్లైన్లో విధేయత గలదు, విధేయత చూపిస్తుంది. భర్తకేం చూపిస్తుంది చెప్పండి? విధేయత. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఏముంది అక్కడ? అటువలే శారా అది యజమానుడని పిలుచుచు లోబడి ఉండెను. లోబడడం బానిసత్వమా? చెప్పరేంటమ్మా? ఇప్పుడు మీరు గమనించండి, ఒక ముఖ్యమంత్రి కింద మంత్రులు లోబడి ఉండాలి కదా. మంత్రుల కింద ఇంకొక ఆయన అధికారులు, ఎవరైనా సరే. ఒక ఎస్పీ గారు ఉన్నాడు, డిఎస్పీ గారి కింద సిఐ గారు కింద. ఇలా చూడండి, మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. అలాగే నీ భర్త దగ్గర లోబడడానికి నీకు అవమానం ఏంటి? అలా ఎప్పుడూ ఉండకూడదు. అమ్మ యోగ్యురాలైతే విధేయత చూపిస్తుంది. అదేనండి లోబడి ఉంటుంది, విధేయత అంటారు దాన్ని. చప్పట్లు కొట్టాలి ఒకసారి. అబ్బా, పాస్టర్ గారు మమ్మల్ని మరలా మమ్మల్ని మహిళా మండలాన్ని కాస్త వెనక్కి తీసుకెళ్ళేటట్టున్నాడు. మాలో అదేందో నూరి పోస్తున్నాడు. మేము ఆల్రెడీ డెవలప్ అయిపోయాం. నువ్వు ఎంత డెవలప్ అయినా కుటుంబం బీక్కోవడానికా, కుటుంబం కట్టుకోవడానికా? నువ్వు ఎంత డెవలప్ అయినా ఒక స్త్రీ బజారులో భర్త లేకుండా పిల్లలు లేకుండా రోడ్డు ఎక్కితే ఆ స్త్రీని సమాజం ఎలా చూస్తుంది, ఏం చేసింది ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వెంత ఎత్తుకైనా ఎదుగు, నువ్వెంత తెలివైన దానివైనా కావాలి అయిపో, కానీ కుటుంబాన్ని కాపాడుకొని ఎంత ఎత్తుకైనా ఎదగండి. స్తోత్రం చెప్పాలి. ఎంత తెలివైన సంపాదించండి. కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఫస్ట్. రెండో విషయం చెబుతాను. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వాక్యాలు చూడనా? అరే మైక్ ఒకటి అటు.
ఏంటి మళ్ళీ ఇది బాగా షార్ప్ వచ్చి ఎక్కువ వస్తుంది? మళ్ళీ నువ్వేమన్నా చేసావా? ఆడేడి మైక్ ఆడేడి? నువ్వు మళ్ళీ దాని జోలికి వెళ్ళమాక. మైక్ ఒకటి. రూతు గ్రంథం అమ్మా, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. గమనించాలి. కాబట్టి కుమారి భయపడకము, నీవు చెప్పినదం ఏంటది? కాదు 10 కదా. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అబ్బా చప్పట్లు కొట్టండి. ఇక్కడ అన్ని అర్థాలు. నీ వెనుపటి సత్ప్రవర్తన కంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నీ పెళ్లి కాక మునుపు నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉన్నావనే నీ భర్త చేసుకున్నాడు, కానీ పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ సత్ప్రవర్తన వచ్చింది నీలో. హల్లెలూయా. నువ్వు చర్చికి రాకముందు ఆల్రెడీ మంచిదానివి, బుద్ధిమంతురాలివి. చర్చికి వచ్చిన తర్వాత నీ సత్ప్రవర్తన ఇంకా అధికమైంది. వినాలి. హల్లెలూయా. అరే పెళ్లి కాకముందే బాగుంది, పిల్ల పెళ్ళైన తర్వాత ఎలా అయిపోయిందేంటి? గర్విష్ఠాలు అయిపోయింది, పాడైపోయింది, చెడిపోయింది అని చెప్పొద్దు నిన్ను గురించి. అమ్మా, నువ్వు మునుపుడు సత్ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైందన్నాడు. యోగ్యురాలు ఒక సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతుంది అంటున్న బైబిల్. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యోగ్యురాలకు ఏముంటుంది చెప్పండి? సత్ప్రవర్తన కలిగి ఉంటుంది. సత్ప్రవర్తన విషయానికి వచ్చేసరికి బైబిల్ ఏముంటుందంటే, ఇందాక మనం చదివిన దగ్గరే, ఎక్కడ మీరందరూ బైబిల్ నమ్ముతారు కదండి? బైబిల్ నమ్మే వాళ్ళ చేతులు ఎత్తండి. పరలోకం ఉందని నమ్ముతారా? నేను లోక సిద్ధాంతాలు చెప్పడం లేదు, బైబిల్ సిద్ధాంతం చెబుతున్నానమ్మా. బైబిల్ సిద్ధాంతం ఎన్ని తరాలైనా అది క్రొత్తగానే ప్రతి తరానికి ఉపయోగపడే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఎన్ని తరాలు, నాటి నుండి నేటి వరకు ఇదే గ్రంథం. కొన్ని గ్రంథాలలో స్త్రీకి ఎంత హీనపరిచారో దాన్ని తీసి పక్కన పెట్టేశారు ఆ గ్రంథాలు. భర్త చచ్చిపోతే అదే చితి మీద భార్యను తగలబెట్టి బూడిద చేయాలనే సిద్ధాంతాలు కొన్ని గ్రంథాలు మార్చిపడేసినాయి. ఇది సరైనవి కాదు అని. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేకమైన విషయాలు ఈ తరమే కాదు, ఇంకా 100 తరాలు వచ్చినా అది క్రొత్తగానే ఉంటాయి. ఆ జనరేషన్కి కూడా పనిచేసే అద్భుతమైన సంగతులే పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఇక్కడ ఏమంటాడంటే, ఇందాక మనం చదివిన దగ్గర పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు 3 మొదటి వాక్యం నుంచి మీరు చదివితే, మీరు బంగారముతోనైనను ఏంటి అది జడలతో జడలు అల్లుకొనుటయు. జడలు అల్లుకొనుటాయి అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, మేము ఒక్క జడ కదా వేసుకుంటున్నాం అంటున్నారు. అమ్మ అప్పుడు ఏం చేశారంటే, నేను చాలామందిని చూస్తుంటాను ఎయిర్పోర్ట్లో. వాళ్ళు ఎవరో ఆఫ్రికా దేశాల నుంచి వస్తారు కొంతమంది, నిగ్రు వాళ్ళు అంటారు. వాళ్ళైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఈ జడలో బుల్బుల్లి జడలు ఇలా వేసుకొని ఇలా వేసుకొని ఇలా 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 అన్నీ ఒంటి నిండా తల నిండా జడలే అవి వేసుకొని నల్లగా, నాకంటే రెట్టింపు డబ్బులు నలుపులో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చాలా తెల్లగా కనపడతాను. స్తోత్రం చెప్పాలి. వాళ్ళ పక్క అప్పుడప్పుడు మనం ఇమిగ్రేషన్కి వెళ్తుంటాం ఎయిర్పోర్ట్లో, వాళ్ళు కూడా వస్తుంటారు స్టాంప్ వేయించుకోవడానికి. వాళ్ళ పక్కన నిలబడి నేను వాళ్ళకెళ్ళి నాకెళ్ళి చూసుకుంటాను. వీళ్ళకంటే నేను చాలా తెల్లగా ఉన్నాను అనుకుంటాను. ఆహా, మా దేశంలో కూడా అందరూ అలా ఉంటే బాగుండు, నేను తెల్లగా కనపడతాను అనుకుంటాను. కానీ కుదరదు కదా. హల్లెలూయా. వాళ్ళకి ఏం అందకత్తెలంటే వాళ్ళు ఈ జడలు వేసుకొని ఇలా వెళ్తుంటారు. నేను అనుకుంటాను పక్కనే నిలబడి అసలు తలస్నానం ఎప్పుడు చేస్తారు వీళ్ళు? ఈయన జడలు వేసుకొని ఈ మనిషి తలస్నానం చేసుకున్నప్పుడల్లా బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతాయి. మరి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మళ్ళీ చిన్న చిన్న జడలు వేసుకొని రావాలి కదా అనుకుంటాను.
మన దేశంలో ఇప్పుడు ఏమైందంటే చక్కగా ఒక ఇల్లాలు చక్కగా ఒక జడేసుకొని చక్కగా ఎంత ముచ్చటగా ఉంటారో ఒక జడేసుకున్న తల్లి, అవునా కాదా? ఈ మధ్య కాలంలో వాళ్ళేమో అతి, వీళ్ళేమో అనావృష్టి, అస్సలు పూర్తిగా వదిలేసి ఈ బైకుల మీద వెళ్ళేటప్పుడు ఈ జుట్టు ఇలా కొట్టేస్తుంటే ఆ రోడ్డు మీద ఉన్నంత దుమ్మంతా తలకు పడితే అబ్బబ్బబ్బబ్బా ఏం అందంగా కనపడుతున్నారో. నాకు తెలిసి అసలు దీన్ని ఎవరు ప్లాన్ చేశారో చెప్పనా? ఈ ప్లాన్ ఎవరు చేశారో చెప్పనా? బుల్లి జడ ఉంటుందే, జుట్టు ఎంతటి చూశారు, ఆ మనిషికి వేసుకుంటే ఎడుగుడి కనపడదని వదిలేసింది. వదిలేసిన తర్వాత అంత దరిద్రంగా ఉంది. ఏమనుకోమాకండే, ఇది స్టైలు. అమ్మ మీరు ఎట్టైనా వదిలేసి తిరగండి వాటిని. నేను సిద్ధాంతం కాదు, అది పరలోకానికి అడ్డని నేను చెప్పడం లేదు. శుభ్రంగా ఉంటారు కదా అంటున్నాను, అంతే. ఏం తప్పు లేదమ్మా, స్తోత్రం చెప్పగలరా? ఆ జుట్టు లేనిదైతే వదిలేసి తిరిగిద్ది. నీకు జుట్టు ఉంది కదా, చక్కగా నువ్వు మంచి జడేసుకో, మంచి కొప్పు పెట్టుకో, సూపర్గా ఉండు. అర్థమవుతుందా? ఆ కొప్పు లేని గుళ్ళు జడనే ఏమనుకోమాకండి. ఆమె స్టైల్ ఆమెదే, నీ స్టైలు నీది. ఆమెను చూసి నువ్వు చెడిపోతావు, ఏమనుకోమాకండి. జడలతోనైనను బంగారు నగలు పెట్టుకొనుట, బంగారు నగలతో వస్త్రములు ధరించుకొనుటయును. వస్త్రములు అంటే ధరించుకోకూడదానికి దాని అర్థం, వస్త్రములు ధరి ₹1,00,000 మరి చీర, అర్థమవుతుంది. ఒక చీర ₹1,00,000, ₹150,000 చీరలో ఎవరు సొమ్మది? అర్థమవుతుందా? పులిని చూసి నక్కోత పెట్టుకున్నట్లు ఒక్కసారి కానీ ₹25,000 చీర కట్టావో, ఇందాక బుజ్జి ఒక 10,000 దగ్గరికి వచ్చి ఆగింది. ఆమెకు తెలియదు చీరల రేటు, నాకు తెలుసు. ఆమెకేం తెలుసు? మా పిల్లల పెళ్ళప్పుడు నేను వెళ్ళి అన్ని రేట్లు కనుక్కొని వచ్చాను కదా, విజయవాడ అంతా తిరిగి. అర్థమవుతుందా? ఒక్కొక్క చీర ₹1,50,000. ఆ చీరలు కట్టుకొని తగు మాత్రపు వస్త్రాలతో బ్రతకవలసిన మీరు, అది కాదు మీకు అలంకరణ. మీకు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, వెలుపటి అలంకరణ మీకు అలంకారము కాక, సాధువైనట్టియు మృదువైనట్టియు అయినా గుణమును అక్షయ మీ అలంకారముగా, గుణము అక్షయ అలంకారముగా మీరు మీ ధరించుకోండి. మీ హృదయమునకు, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెనని. సాధు అంటే తగాద పెట్టుకునేదా? చెప్పాలి. నోరు లేని మనిషిని ఏమంటారు? అమ్మ బలి సాధు అమ్మ. చెప్పిన మాట వినే మనిషిని ఏమంటారు? సాధు అండి. చెప్పినా వినపడినా వినపడనట్లు. భలే కొంతమంది భలే ఉంటారండు. అమ్మాయి ఏమై రకరకాలు పిలుచుకుంటారు. అమ్మాయి అనే వాళ్ళు ఉంటారు, బంగారం. ఈ మధ్య కాలంలో బంగారం అంటున్నారులేండి. నా వయసు మన పిలుపు అది. మా నాన్నోళ్ళ టైం ఇంకొక రకమైన పిలుపు. అది కాస్త ఘాటు. వాళ్ళు కూడా చాలా ముద్దుగా పిలిచేవాళ్ళు. ఏంటి ఆ దున్నపోతు పలకడు, ఎంత చక్కగా పిలుచుకునేవాళ్ళు. ఓ మనిషా, ప్రేమతో. కాస్తంత కోపం వచ్చిన, ఓ ఏంటి ఆ ఎద్దు పలకడు, ఆ వత్సనాలు లాగా అంటాడు. చూసారా పల్లెటూరులో? ఇప్పుడు ఎద్దా దొన్న అంటే బాగోదని, ఏంట్రా ఎక్కడ దాకా వచ్చావు? నాని అంటే కొడుకుతో మాట్లాడుతుందో ఆయనతో మాట్లాడుతుందో అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో ఇంకా అసలు ఆ అబ్బాయి నా మాట వింటలేదన్నయ్య. ఆ అబ్బాయి, ఏ అబ్బాయి? భర్తను పట్టుకొని ఆ అబ్బాయి, ఇంకా నయ్యం ఆడు నా మాట వింటలేదు, అది లోపలలే. ఏమనుకోకండి, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇవ్వాలి కదా. చాలామంది కోపం వస్తుందా? ఏంటి మా విషయాలన్నీ అమ్మాయి బయట పెట్టారు అనుకుంటున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్షయ అలంకారం మీలో ఉండాలి. స్తోత్రం చెప్పాలి.
సాధువుగా ఉండాలి. ఇంకోటి ఏంటి? మృదువుగా ఉండాలి. హల్లెలూయా. అసలు మీకు చాలాసార్లు మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, మా ఆయన నన్ను అసలు నా దగ్గరికి రావటం లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. ఎందుకు రావట్లేదు చెప్పనా? ఏమనుకోమాకండి, నేను అన్నయ్యను కదా చెప్పచ్చా? మీరు పర్మిషన్ ఇస్తే చదువుతాను, లేదంటే దాటేసి ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. పర్మిషన్ ఇస్తారా ఎవరా? ఇస్తే మరి ఏది చేతులే. ఎందుకు కొంతమంది ఎత్తలేదు? ఏంటి నీకు పర్మిషన్ ఇచ్చేదనా? చెప్పడానికమ్మా. నేను స్త్రీలు కూడా మాట్లాడవలసిన మాటలు నేను మాట్లాడుతున్నాను, చాలాసార్లు బాధపడతాను. కానీ మళ్ళీ చెల్లెళ్ళతో అక్కలతో మాట్లాడితే మంచిదే కదా. హల్లెలూయా. ఇద్దరు పురుషులకు ఎందుకు పెళ్లి చేయలేదు చెప్పు? దేవుడు ఇద్దరు పురుషులకు ఎందుకు పెళ్లి చేయలేదు? రెండు కత్తులు ఒక వరలో ఎందుకు పెట్టరు చెప్పండి? పురుషుడు అసలు ఆ బాడీ ఒకసారి ఆ విధానం చూడండి. పురుషుడు బాడీ గట్టిగా ఉంటే స్త్రీ బాడీ స్మూత్గా ఉంటారు. అట్లాగే మనస్తత్వం కూడా అలాగే ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అతని మాట కొంచెం కరుగ్గా ఉందనుకో, నువ్వు కూడా ఏంటి చెప్పు, ఎడ్రా కూర్చో. ఎవరు వద్దన్నారు కూర్చోవద్దని? ఎందుకు మొఖం అలా పెడతావు? ఏంటి చెప్పు. ఆహా అంటున్నావు అనుకో, ఎందుకు వచ్చిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగొద్దామని వెళ్ళిపోతాడు. అర్థం కాలేదా? నువ్వు సాధువుగా ఉంటే, మాట కూడా మృదువుగా ఉంటే అర్థమవుతుందా? మీరు చూడండి, జంతువులను చూడండి. ఒక కోడి పుంజు చూడండి, ఒక కోడి పెట్ట చూడండి. మీరు జంతువులు వాటి ముఖాల్లో సాధుత్వం, వాటి యొక్క నడకలో సాధుత్వం కనిపించింది. మీరు ఏ జంతువునైనా చూడండి, పురుషు యొక్క జంతువు వేరు, స్త్రీ యొక్క జంతువు వేరు. వాటి స్వభావంలోనే సాధుత్వం కనిపించింది. వాటి అరుపుల్లో కూడా సాధుత్వం. ఇప్పుడు కోడి పెట్ట కూడా కుక్కరు అనింది అనుకో, ఏమైందమ్మా? అది అరవదు కదా. ఏమనుకోమక్కడ నిండు వందనాలు. ఆ సాధుత్వములో భర్త ప్రేమ మీరు సొంతం చేసుకుంటారు. రాక్షసుల్లాగా ఎగబడద్దు. యేసు రక్తమే జయం. కోపం వచ్చిందంటుంది. రాక్షసు మొక్కలతో, రాక్షసు గద్దరతనముతో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. నీ సంసారానికి ఎప్పుడైనా అది దెబ్బే, ఎప్పుడైనా నీ మీద ఇష్టం పోయిద్ది. ఈరోజు కాకపోతే రేపు. ఎంతకాలం పరువు కొరకు ఒక మనిషి అలాగ ఓర్చుకుంటాడు? కొద్ది కాలానికి నిన్ను పక్కన పెట్టేయడం ఖాయం. అందుకని బైబిల్ చెబుతుందమ్మా, మీరు శారమ్మ వలె, ఆ తల్లి వారసురాళ్ళు వలె, అబ్రహాము దగ్గర ఆమె ఎలా మసులుకుందో మీరు కూడా సాధువట్టియు మృదువైన గుణ అక్షయ అలంకారమును మీరు ధరించండి. మీ సత్ప్రవర్తన అలా ఉండనివ్వండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఓకేనమ్మా? ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఒకటి విధేయత, రెండు మంచి సత్ప్రవర్తన. స్తోత్రం చెప్పాలి. మంచి ప్రవర్తన. మూడు దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ? సామెతల గ్రంథం 31:30 చూడు తల్లి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. 30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఓహో, హల్లెలూయా. అదే తిమోతికి రాసిన పత్రిక 2:10 ఏముంటుందంటే, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా మీరు బ్రతకండి అని.
సామెతల గ్రంథం 19:14 ఏముందంటే, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మనకి, ఒక స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండాలి. చప్పట్లు కొట్టగలరా? ఫస్ట్ మొద్దు గుర్తుగా రాసేసుకోండి, నువ్వు విధేయత కలిగి ఉండాలి. 2, భర్తకి. ఎవరికి? ఎవరు బయట వాళ్ళకు విధేయత కలిగి ఉండాల్సిన అవసరంలా, నీ భర్తకు విధేయత. 2, సత్ప్రవర్తన కలిగి బ్రతకాలి. దైవభక్తి. ఏది? ఎవరో యోగ్యురాలు గురించి నేను చెబుతున్నాను. నువ్వు యోగ్యురాలుగా ఉండాలంటే విధేయత చూపించాలి భర్తకి. నువ్వు యోగ్యురాలుగా ఉండాలంటే దేవుని దృష్టిలో 2ది సత్ప్రవర్తన కలిగి బ్రతకాలి. 3, దైవభక్తి కలిగి జీవించాలి. స్తోత్రం చెప్పాలి. దైవభక్తి కలిగిన స్త్రీలో 5 గుణాలు నేను మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే, నిజంగా దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్న స్త్రీలకి తగినట్లు మీరు ప్రవర్తించమన్నారు కదా. దైవభక్తి కలిగిన స్త్రీ దేవుని సంఘాన్ని, సహవాసాన్ని, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తుందా? చేయగలరా? వర్షం వచ్చినా, ఎండ్లైనా, చలైనా. ఒకసారి మన చర్చిలోకి దాదాపు 2-2.5 అడుగులు నీళ్లు వచ్చినాయి. ఈ చర్చిలో నీళ్ళల్లో కుర్చీలేస్తే వర్షములు తడుచుకుంటూ వచ్చి నీళ్ళల్లో కూర్చొని ఆరాధన చేశారు. వాళ్ళు ఎవరు చెప్పండి? దైవభక్తి కలిగిన స్త్రీలు. అస్సలు పొరపాటు నాగరు. 2, దైవభక్తి కలిగిన స్త్రీని గురించి బైబిల్ ఏం చదువుతుందంటే, మీరు తర్వాత చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18 నుండి 19 వాక్యాలు తర్వాత చదవండి. తన పిల్లల కొరకు, కుటుంబం కొరకు రేయి మొదట జామును లేచి ప్రార్థన చేస్తుందట. రేయి మొదటి జాము. అమ్మా కాదు మొదటి జామంటే వినాలి. సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మొదటి జాము. అంటే ప్రతిరోజు ఇంట్లో ఏం జరిగిద్ది? కుటుంబ ప్రార్థన జరిగిద్ది. దైవభక్తి కలిగిన స్త్రీ ఉన్న ఇంట్లో నువ్వే స్థానంలోనే ఉండు. ఎట్టి పరిస్థితుల్లో మన చర్చికి వచ్చేటువంటి వాళ్ళు ఒక సిస్టర్ గారు చెబుతుంటే ఆశ్చర్యమైంది. నేను కూడా సిగ్గుపడిపోయాను. అన్నయ్య, మా ఇంట్లో 1 గంటకు మేము బయట నుండి వచ్చిన కుటుంబ ప్రార్థన లేకుండా మేము అందరం కలిసి, నా భర్త, నా పిల్లలు మోకరించకుండా మేము మంచం ఎక్కాం. అది రాత్రి 1 గంట అయినా సరే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళో, ఇంకో దగ్గరికి వెళ్ళో, 1 గంట అయినా అందరం మోకరించి ప్రార్థన చేసుకుంటాం. దైవభక్తి కలిగిన స్త్రీ అలా ప్రార్థన చేసి ప్రార్థన పరురాలుగా ఉంటుంది, ప్రార్థనకు ప్రేరేపిస్తుంది. అమ్మా తల్లి మోకరించండి, టైం అయిపోయింది, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తెల్లసీర కాదు దైవభక్తి అంటే. అర్థమవుతుందా? తెల్లసీర ఎవరైనా కడతారు. 1000 రూపాయలు పెడితే తెల్లసీర. అర్థమవుతుంది? యేసుప్రభు యేసు ఎవడైనా వేస్తాడు. ఇది దైవభక్తి కాదు, ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఆ తల్లి చేసే ప్రార్థన, దైవభక్తి కలిగిన స్త్రీ ప్రార్థన చేస్తుంది. మొదటి జామంటే సాయంత్రం 6 నుండి 9, 9 నుండి 12 వరకు 2వ జాము, 12 నుండి 3 వరకు 3వ జాము, 3 దాటిన దగ్గర నుంచి మళ్ళీ ఉదయకాలం 6 గంటల వరకు 4వ జాము. 4 3 12 గంటలు అయిపోయింది రాత్రి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు సందకాడ ప్రార్థన చేయడానికి మొదటి జాములో నీకు ఏంటి బలహీనత? ఏంటి? దైవభక్తి కలిగిన స్త్రీలు కదా ప్రార్థన చేస్తుంది. దైవభక్తి 1, దేవుని సంఘాన్ని, చర్చిని నిర్లక్ష్యం చేయలేదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయదు. 3, హల్లెలూయా. దైవభక్తి కలిగిన స్త్రీ పరిచర్య చేసి దేవుని సన్నిధిలో ఆత్మలకు ఉపయోగపడుతుంది, ఆత్మలు రక్షిస్తుంది. పరిచర్య చేయకుండా ఉండలేదు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు మన వాళ్ళందరూ మన చర్చిలో ఉన్నారండి చాలామంది. అది ఆదివారం కూడా. మొన్న ఒక ఆమె
ఇది ఎంత గొప్పగా చెబుతుందంటే, ఫస్ట్ ఒక ఆమె వచ్చిందండి చర్చికి, మన చర్చికి. ఆమె ఏరే చర్చికి వెళ్ళింది ఎన్నో సంవత్సరాల నుండి, ఆమెకు సంతృప్తి లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఆమె ఏం చూసి నేను చావు వరకు ఈ చర్చిలోనే ఉండాలని నిర్ణయం తీసుకుందని చెప్పిందంటే నాతో, ఫస్ట్ వారం వచ్చి వెనకాల కూర్చుంది. అయిపోయింది ప్రార్థన, ఆదివారం వచ్చినట్టునే ఆ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు, ఎవరికి వాళ్ళే టక 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 కుర్చీలు వేసేస్తున్నారు, చేపలు చుట్టేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. మా చర్చిలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా, వీళ్ళకి ఎవరు పని చెప్పారు, ఎందుకు ఇలా చేస్తున్నారు పరిచర్య, చూద్దాం వెనక్కి వెళ్ళి చూద్దాం. అక్కడ పాస్టర్ గారు కానీ పాస్టర్మ్మ గారు కానీ ఇటు రావే, ఇటు పోవే, ఇటు పెట్టవే అంటున్నారో చూద్దాం మా చర్చిలో లాగా అని వెళ్ళింది. వెళ్తే అక్కడ ఏమీ లేదు. ఇంకా చెప్పనా, పాస్టర్మ్మ గారిని అడిగి ఉల్లిపాయలు కొయ్యాలన్నా పాస్టర్మ్మ గారిని ఇవ్వాలి, ఆకు తీసుకొస్తాను, ఇందాక 3 ఇచ్చాను, ఏం చేసావు వెళ్ళిపాయలో అని ఆమె తీసుకొచ్చింది కదా. మరి మా దగ్గర 7 బత్తాలు వాళ్ళకి అప్పచెప్పి ఆ పాస్టర్మ్మ గారు అంతలేదు. ఏంటి వాళ్ళే వండేస్తున్నారు, వాళ్ళే టీ పెట్టుకొని తాగేస్తున్నారేంటి? అయ్యో బాబోయ్, ఇది కదా కుటుంబం అంటే. ఆహా, నా చావో బ్రతుకో ఈ కుటుంబంలోనే ఉండాలనుకో నిర్ణయం తీసుకున్నాను పాస్టర్ గారు అనింది. నాకు ఆశ్చర్యం, ఓహో దీని ద్వారా కూడా ఆత్మలు రక్షింపబడుతున్నాయా? హల్లెలూయా. మీకు అర్థమైందా? నేను ఒక ఊరు మీటింగ్లకు వెళ్ళాను, ఆడ వంట చేస్తున్నారు. గుంటూరు నుండే మిరపకాయ కారం ఎవరో పంపించారు. వంట చేసేది పరిచారకులు. వాళ్ళు పరిచయం చేసేటప్పుడు కారం కనపడలా. కారం ఏది అంటున్నారు. కారం ఏది అంటుంటే కారం కనపడలేదు. పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు కారం లేదేందండి, నిన్ననే కదండి ఇంతలా పెద్ద మూట పంపించారు అన్నారు. అమ్మ కారం ఎక్కడెక్కడ ఉండాలన్నాడు అమాయకంగా పాస్టర్ గారు. ఎక్కడ చూసి కనపడలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. తీరా ఇడిపోయి అట్టెత్తికి ఇటుకెత్తికి పాస్టర్ గారు బీరువా తలుపు దిగానే బట్టల బీరువాలో పెట్టింది కారం. ఆడికి బుర్రపోయాయి, కారం ఎవరు ఇక్కడ పెట్టారు అన్నాడు. నేనే. ఎవరా మాట ఉంది? పాస్టర్. ఇదేంటమ్మా, రేపు మీటింగులకు కదా వాళ్ళు ఇచ్చారు, మనం వంట చేసుకోవడానికి కదా కారం పంపించారు కానుక, నువ్వేంది బీరువాలో పెట్టామంటే తెచ్చుకో, మనం వేరే కొట్లో కారం తెచ్చుకోమని ఇంట్లోకి ఉంటుందని పెట్టాండి. అలాంటి భారీగా దొరికితే నా పని అయిపోయేదేనని గుర్తొచ్చినప్పుడల్లా కృతజ్ఞతలు చెబుతున్నాను ప్రభు వారికి. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నా బట్టలు కూడా ఉంచట్లా. ఈ మనిషి దొరికిందో నాకు ఏదైనా ఇస్తాను, కానీ నా బట్టలు ఇస్తే మాత్రం కొంచెం ప్రాణం అప్పదండి. నా బట్టలు ఇస్తే మాత్రం ప్రాణం అప్పదు. నేను మంచోండి కాదు కొన్ని విషయాల్లో, అర్థమవుతా. బట్టలే మనం 4 జతలు ఉండాలి అనగాని ఇచ్చేసానులే అని. అదేంటి ఇంకా పాత పడలేదు కదా, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నిక్కర్లేదు, ఒక బండి మీద ఉన్నాను, బట్టలు అంటే లేనటువంటి వాడిని కదా. ఇప్పుడు ఇన్ని బట్టలు వచ్చాయి, ఆమెమో ఇచ్చేసింది, బుర్ర తక్కువది. ఏంటి అలా చూస్తున్నారు? ఆ బుర్ర తక్కువ దాని దెబ్బకే ఇన్ని జతలు వస్తున్నాయి నాకు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పగలరా? ఆ తెల్ల చీరలు ఉన్నాయా? అవి అడక్కండి. ఆ సెంటిమెంట్ ఎవడు చెప్పాడు అసలు నాకు అర్థం కాదు. పాస్టర్ గారి బట్టలు కట్టుకుంటే, పాస్టర్మ్మ గారి బట్టలు కట్టుకుంటే ఆశీర్వాదం అని. అట్లేముండదో అర్థం చేసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? మా పరిచారకురాండ్రులు అప్పుడప్పుడు అక్క కొత్త బట్టలు కొత్త ఎద్దు కానీ హైడ్సిన చీర నాకు ఇచ్చేయి అంటున్నారు. ఎన్ని తేవాలి? స్తోత్రం చెప్పగలరా? ఓ పని చేయండి, ఒక కొత్తది దాండి, ఓ పాతది తీసుకెళ్ళిపోయి. 5, 6. కొత్తది కాదు, పాత మాత్రం కావాలి. ఏం తెలివి అబ్బా! ఆశ అప్పడం దోష అన్నట్టు పిల్లలు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పరిచర్య చేస్తారు. దైవభక్తి కలిగిన స్త్రీలు వారి యొక్క ఆస్తులతో, వారి కానుకలతో దేవునికి పరిచర్య చేస్తారట. మీరు తర్వాత చదవండిలే, లోకాసువార్త 8వ అధ్యాయం 2వ వాక్యంలో ఆ స్త్రీలు వారి చరస్థిరాస్తులు, వారి యొక్క ఆస్తులతో ప్రభువుకు ఉపచారము చేశారట.
నేను ఇప్పటికీ మర్చిపోలేదు ఏంటంటే మొన్న జరిగిన కార్యం. వీళ్ళందరూ ప్రార్థన బృందం వాళ్ళందరూ స్త్రీలందరూ కలిసి ఒక దాంట్లో కానుకేశారట. నేను ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే చాలా టెన్షన్ పడ్డాను నేను. అసలు అన్ని డబ్బులు అందులో ఉంటాయి, వీళ్ళు వేస్తారనే సంగతి నాకు తెలీదు. ఆ ఉండిలో మా ఎస్తేరమ్మ ఆ మోద్ది చూసి ఒక ట్రిప్పు కొండిచ్చింది, రెండో ట్రిప్పు తీసుకొచ్చి అవి ఒక దగ్గర వేసి దాచిపెట్టి లెక్క చూస్తే దాదాపు 16 లక్షలైంది. ఆ స్థలానికి దాదాపుగా దానికి లాస్ట్కు 48-49 లక్షలైంది. డబ్బులు లేవు, అన్ని ముందు అయిపోయినాయి కదా, ఇంక పూర్తి ఇక ఖాళీ అయిపోయింది సంచి అంటే చేతులని. ఆ డబ్బులు చూసిన తర్వాత ఆ అమ్మాయి తీసుకుని వస్తే నిజంగా నేను దేవుణ్ణి ఎంత స్తుతించానో. ఈ డబ్బులు ఎన్ని డబ్బులు ఎట్లా ఇచ్చారమ్మాయి? 16 లక్షల రూపాయలు ఈ స్త్రీలు ఇచ్చి ఆ బృందంలో ఇచ్చారా? హల్లెలూయా. నేను స్త్రీలు పిసినారోళ్ళు అనుకున్నా, పురుషులను తక్కువ చేయను కానీ వాళ్ళకి ఆ మనసు ఉండదు. స్తోత్రం చెప్పాలి. వాళ్ళు 500 రూపాయల నోటు బార్ షాపులో ఇస్తారు, కానీ మీరు 500 రూపాయల నోటు ఎక్కడిచ్చే స్త్రీలు చాలామంది ఉన్నారు. నాకు తెలుసా విషయం. నేను పురుషుల కూడికి చూస్తాను, స్త్రీల కూడికి చూస్తాను. ఆశ్చర్యమైంది, ఎవర్రా బాబు పిసినారోళ్ళని. దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఇవే. ఏంటిదది? భక్తి కలిగి ఉంటుంది. ఎవరో యోగ్యురాలు. 1 విధేయత కలిగి ఉంటుంది, 2 సత్క్రియలు కలిగి ఉంటుంది, 3 దైవ భక్తి కలిగి ఉంటుంది, 4 స్తోత్రం చెప్పాలి. 31:13 చూడన్నా. 31:13 సామెతల్లోనే. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును. నేను చదువుతాను, ఇద్దరం చదివితే లేట్ అయింది. ఆమె గొర్రెబొచ్చును అవిసినారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును. తన పరికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బిగించుకొని చేతులతో బలముగా పని చేయును. తన వ్యాపార లాభమునకు అనుభవం చేత తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము కొట్టు చప్పట్లో. 27వ వాక్యం కూడా చదువు. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు. ఇక్కడ చూడండి, పని చేయును. ఏమేం పని చేయును? ఆమె గొర్రెబొచ్చు నేసిద్దట, నేత పని. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, మిషన్ కుట్టే స్త్రీలు, అవునా, చేతి పనులు చేసే స్త్రీలు. ఆమె పొలం కూడా పండిస్తుందట. అర్థమవుతుందా? స్త్రీ ఏం చేయొచ్చు చెప్పండి? పొలం పండిస్తుంది. ఆ స్త్రీ ఇంకా ఏం చేసిద్దన్నాడు? వ్యాపారము చేయును. ఇక్కడ చాలా మంది చీరలు అమ్మేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారు వ్యాపారము చేయును. స్త్రీకి ఎంత స్వాతంత్రం, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో గమనించాలి. వ్యాపారము చేయును. ఆమె పెందల కాడ లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును. ఇంకా చెప్పాలంటే పని చెయ్యకుండా భోజనము చెయ్యదు. అంటే యోగ్యురాలు పని చేస్తుంది అని అర్థం. దేనికి యోగ్యురాలు? భర్త ప్రేమకు యోగ్యురాలు, అత్తమామ ప్రేమలకు యోగ్యురాలు అవ్వాలి అంటే పని చెయ్యాలి. అర్థమవుతుందా? ఇంకా దేవుని ఆశీర్వాదమునకు యోగ్యురాలు అవ్వాలంటే పని చెయ్యాలి. పరలోకానికి యోగ్యురాలు అవ్వాలంటే దేవుని పని కూడా నీవు చెయ్యాలి. ఆమె పేరేంటి చెప్పండి? ఏం చేసిద్దో?
పని చేయకుండా దున్నపోతు తిన్నాడు తింటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని కాదమ్మా, పని చేయని వాళ్ళని అంటున్నాను. మీరు అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. పెందల కాళ్ళు వేసి పని చేసుకుంటారు కదా. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మొన్న నా దగ్గర రామలక్ష్మణులని ఇద్దరు వచ్చారు. వాళ్ళు సినిమాలో ఫైటర్లు అంట. వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఆ పాటలు వింటున్నాం, మీ వర్తమానాలు వింటుంటాం అని ఫోన్ చేస్తుంటారు. ఎప్పటి నుంచో వస్తాం అనుకో, వాళ్ళు కుదరలా. మొన్న సంక్రాంతి సెలవులకు వాళ్ళది ఇక్కడే, ఇది సీరియల్ దగ్గర ఇది ఊరంట, అక్కడి నుంచి వాళ్ళిద్దరు వచ్చారు ఇక్కడికి. సరే వచ్చారు కదని టిఫిన్ చేసాం. కూర్చున్న తర్వాత వాళ్ళ భార్యలు సాక్ష్యం చెప్పారు నాకు. ఆ రామలక్ష్మణులు భార్య, ఇద్దరు భార్యలు, వాళ్ళ అన్నగారి భార్య, ముగ్గురు. వాళ్ళ వయసు వీళ్ళిద్దరికీ 60 దగ్గర ఉన్నాయి. 60 దగ్గర కదా, 60 ఏళ్ళు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంతకాలం అయిందో పెళ్ళైంది, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ భార్యల గురించి ఏం చెప్పారంటే, 6 గంటలకి మేము సందకాడే పాలల్లో తోడేసి, అన్నంలో పాలు పోసి తోడేసి పెడతారు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తరిగి. మేము టిఫిన్లు చెయ్యం, టీలు తాగాం. అర్థమవుతుందా? పొద్దున్న లేవగానే ఆ తోడి పెట్టిన పెరుగన్నం తినేసి క్యారేజీ కట్టుకొని ఆ షూటింగ్ దగ్గరికి వెళ్తాం. 6 గంటలకంతా మా భార్యలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 30 ఏళ్ల నుండి వాళ్ళు డ్యూటీ ఏమిటంటే 6 గంటలకల్లా మా క్యారేజీ వస్తుంది. ఏనాడు వారు చర్చి మానరో. మేము ఉమ్మడి కుటుంబము. హల్లెలూయా. మేము ఉమ్మడి కుటుంబం. మా అమ్మకి 90 ఏళ్ళు దాటినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా రావాల్సింది. మా అమ్మకు బాగలేదని వాళ్ళిద్దరు దగ్గరుండి చూసుకుంటున్నారు, అందుకని మేమిద్దరం వచ్చాము అన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళు సినిమా వాళ్ళు. ఎంత ప్రేమ కలిగి, ఎంత కష్టపడి, ఎంత తగ్గించుకొని, లక్షలున్నా, కోట్ల రూపాయలున్నా తెల్లరగట్లు లేచి భర్తలకు అన్నం వండి క్యారేజ్ పెట్టి ఇంత చక్కగా చేస్తుంటే మనకి కొంచెం ఏదైనా ఉండాలి కదా. ఏంటది? దేవుని ఆశీర్వాదానికి నువ్వు ఎలా పాత్రుడు అవుతావు? పాత్రుడు కాదు కదా. నేను మగవాళ్ళకి చెబుతున్నానంటే నాకు అర్థం కాదు. మగవాళ్ళు లేరు కదా ఇక్కడ, అందరూ ఆడవాళ్ళే కదా ఉన్నారు. ఆడపిల్లలారా, పెళ్ళి కానీ ఆడపిల్లలారా. అమ్మాయి నీకు పెళ్ళి కాలేదు కదా తల్లి, నీ వెనకాల ఉన్న పిల్ల కాలా నేర్చుకో. పిల్లోడు ముద్దు కానీ పిల్లోడు వేసినట్టు ముద్దు కాదు. పొద్దున్న లేచి ఎవడ పనివాడు చేసుకోవాలి. స్తోత్రం చెప్పగలరా? అర్థమవుతుందా తల్లులారా? మీకన్నా అర్థమవుతుందా? అమ్మ మా సిస్టర్స్ బాగానే కష్టపడుతున్నారు, ఏమో ఇలాంటి సైతాన్ గారు దొరుకుతాడు, ఇది ఒక బాధ. పాస్టర్ గారులు కూడా చెబుతున్నాను. హల్లెలూయా. బుజ్జక్క ఎప్పుడు చేసింది అన్నయ్య? ఇదిగో ఈ కూతుర్ల కంటే ఎక్కువైనటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మధ్య మానేసింది. కానీ మొన్నటిదాకా ఇక్కడే పొయ్యి పెట్టుకొని పొద్దున్న లేచి తెల్లరగట్ల లేచి అందరికి సాంబార్ పెట్టి ఉన్నటువంటి 20 మందికి 25 మందికి అందరికి అన్నం వండి ఒకళ్ళిద్దరు తీసుకొని ఉప్పు పొయ్యి ఎలిగినా ఎలక్కపోయిన ఎలకన్నా టిక్ టుక్ అని వెలిగించుకున్నారు. అప్పుడు ఎక్కడే కదా మా పొయ్యి ఉంది, ఇక్కడ ఈ రోడ్డు మీదే పొయ్యి. ఇదిగో మీరు కూర్చున్న దగ్గరే మా పొయ్యి. ఇక్కడ ఒక షెడ్ ఉండేది. వర్షం అటు నుంచి తూరు ఊ అని కొడుతున్నా. పొద్దు మరి వండకపోతే ఎలా తినాలి అని ఊదుకొని ఇక్కడ చేసుకొని కదా పైకి వచ్చాం. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. హల్లెలూయా చెప్పండి. ఆమె చేతులతో కష్టపడి పని చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఒక తీర్మానం చేస్తారు? యవనస్తురాళ్ళకి చెబుతున్నాను, అన్నయ్య నేను సిగ్గు లేకుండా మా అమ్మ చేసిన అన్నం తిన్నా, మా అమ్మతో కలిసి కనీసం పచ్చిమిరకాయలైనా తరుగుతాను, నేను ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక పని చేసి తింటాను, అంత సిగ్గు లజ్జ లేని దాన్ని కాదు నేను అసలు అన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. మర్చిపోయి చెప్పావా? ఏమనుకోమాకండి. మీరు కొంచెం మీరు ఎంకరేజ్ బలపడి, బైబిల్లో 1000 సంవత్సరాల క్రితం
సొలొమోను రాశాడు ఇవి. ఇప్పుడు ఆడదాన్ని పని చేపిస్తున్నావు నువ్వేం మగోడివి? ఏం ఆడ మనిషి కాదా? వ్యాపారం చేసింది, పొలం పండిస్తుంది, ఏం ఆడ మనిషి కాదా? నువ్వు ఆడదాన్ని పని చేపిస్తున్నావు, అసలు నువ్వు మగోడివేనా అని అరుస్తున్నారేంటి ఇళ్లలో? ఎవరో యోగ్యురాలు వ్యాపారం చేస్తుంది, యోగ్యురాలు మిషన్ కుట్టిద్ది, యోగ్యురాలు బట్టలు నేస్తుంది, యోగ్యురాలు చేతులతో పని చేస్తుంది, యోగ్యురాలు తన ఇంట్లో తనకు కావాల్సిందంత చూసుకుంటుంది, యోగ్యురాలు తన లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా చూసుకుంటుందట. ఇందాక బుజ్జక్క చెప్పిందని దాన్ని వదిలేశాను, స్తోత్రం చెప్పాలి. అసలైన మాట ఒక మాట చెప్పనా తల్లి? 31వ అధ్యాయంలో ఎక్కడ 11వ వాక్యం అంటుంది తల్లి, ఒక్క మాట చదువుతావా? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఇప్పుడు చెప్పండి ఒక్క మాట, ఈ మాట మీ నోటితో చెప్పించాలని నా కోరిక. పెళ్ళైన వారందరూ ఒక మాట చెప్పండి. ఆమెకు వచ్చింది కదా, అది ఎవరైనా చెబుతారు. నా బ్రతుకు దినములన్నీయు నా భర్తకు మేలే చేస్తాను గాని కీడేమియు చెయ్యను. అందరూ చెప్పారా? వీళ్ళు అసలు చెప్పలా, చెప్పారు. మరి పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఓయ్ లైవ్లో ఉన్న పురుషులారా, మీ కొరకు ఎంత కష్టపడుతున్నానో చూడండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా బ్రతుకు దినములన్నీయు నా భర్తకు నేను మేలే చేస్తాను కానీ కీడేమియు చెయ్యను. కొంతమంది చెప్పలేదు, వాళ్ళు ఏమనుకుంటారంటే మరి ఆడి సంగతి ఏంది పాస్టర్ గారు, అసలు నేనుండగా వాడు చేసే యదవేశాలు, ఆడి కీడు చేయకపోతే ఎవడకు చేస్తావు? ఆడు చేస్తాడు, ఆడు కీడు చేస్తాడు. నేను కాదన్నమ్మా, మరి నేను వన్ సైడ్ మాట్లాడట్లేదు. నువ్వు దైవభక్తి కలిగిన బిడ్డవు కాబట్టి తప్పదు, భరించు. స్తోత్రం చెప్పాలి. ఆ భరించే తల్లులకి వందనాలు చెబుతున్నానమ్మా. నిజం, కొంతమందిని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళు చేసే శాస్త్రలకి, ఆ భర్తలు చేసే శాస్త్రలకి ఏడుపు వస్తుంది. నిజంగా చెబుతున్నానని. ఎలా భరించాలి ఇన్ని? ఎలా భరించాలి అసలు? ఎట్లా? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? ఒక విధానం ఉండాలి కదా. భార్య ముందు వేరే దానితో ఫోన్ చేయటమా? ఇంకొక తల్లి చెప్పిద్ది, ఏయ్ దాంతో మాట్లాడు అని తంతాడట. దాంతో నేను మాట్లాడటం ఏంటి? ఇంతకంటే దారుణమైన జీవితం ఉంటుందంటారా? తాగొచ్చి ఒక్కొక్కడు అక్కడ పాస్ పోసి కొడవాలి, పిల్లలు అక్కడ పడుకుంటే అక్కడ సిగ్గు లేకుండా పాస్ పోస్తాడు. ఒక తల్లి వచ్చి చెప్పింది, అన్నయ్య మాది చిన్న గది, పిల్లలు అక్కడ పడుకుంటాడు, తాగొచ్చి ఈయన చేసే వికృత చేష్టలకి ప్రాణం చచ్చిపోతుంది. నేను ఎలా బ్రతకగలను? ఎలా కాపురం చెయ్యాలి? నిజంగా నాకైతే కొన్నిసార్లు గుండెలా అలా పిండేసినట్లు ఉంటుంది ఆ మాటలు వింటున్నప్పుడు. ఎందుకీ తల్లి కాపురం చేస్తుంది? ఎందుకీ తల్లి భరిస్తుంది? 1 దేవుని భయం, 2 సమాజంలో కుటుంబం బజారుకి వెళ్ళకూడదు. నా ద్వారా అతనికి మేలు కలగాలి తప్ప కీడేమీ రాకూడదు.
వాడు ఏమో చచ్చిపోయిన తర్వాత కానీ వాడికి తెలిసిద్ది. అప్పుడు ఆ శవం మీద పడి ఆడవాళ్ళు, వాడు యేసు నామంలో ఏమని ఆడవాళ్ళో తెలుసా? నేను ఎదవని, ఈ తల్లి పోయింది, నాకు పోబెట్టేవాడు లేడు. అర్థమవుతుందా? నేను ఎన్ని కష్టాలు పెట్టానో, నన్ను ఎంత భరించిందని ఆడవాలి. అలాంటి స్త్రీ కదా పతివర్త, మహాతల్లి, స్తోత్రం చెప్పాలి. ఆయన ద్వారా నేను ఎన్నైనా ఎదుర్కొంటాను అన్నయ్య, నా ద్వారా నా భర్తకు నేను కీడు రానియను, నా ద్వారా మాత్రం అతనికి కీడేమి రాదు అని ఒక తీర్మానం చేస్తే నీ దేవుడు నీకు కిరీటం ఇస్తాడు. నువ్వు కిరీటం కాదు, దేవుడు నీకే కిరీటం ఇస్తాడు. చప్పట్లు కొట్టగలరు ఒకసారి? మీరు అనుకోవచ్చు చాలామంది, అన్నయ్య కేసు పెట్టి ఆ నిరగదీపిచ్చేస్తాను. ఏంది, ఎన్ని కేసులే నిరగదెత్తున్నారు? ఏమి లేదమ్మా తల్లి, నీ దేవుడు చర్య తీసుకుంటే మారుతాడు. నీ దేవుడు చర్య తీసుకుంటే మారుతాడు. పోలీసులు మార్చలేరు, వాళ్ళు ఎప్పుడో మీకు తెలుసో తెలీదో, వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేశారు. దేవుడు తప్ప నీకు దిక్కు ఇంకొకటి లేదు. నీ బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యి, మేలు చెయ్యాలి, చెయ్యాలి. హల్లెలూయా. చెయ్యాలంటే నువ్వు సహాయం చెయ్యాలి. మేలు చెయ్యాలంటే అతన్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచండి. స్తోత్రం చెప్పాలి. 2 చేతులే చెప్పగలరు. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లా. మాట్లాడితేనే మీకు బాగుంటుంది, మీ సంసారాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ మాట్లాడలేకపోతున్నాను. నేను ప్రాణం చంపుకొని ఒక విషయం మాట్లాడతా. స్త్రీకి ఆ పీరియడ్స్ సమయంలో చాలా చిరాగ్గా, మానసిక ఒత్తిడితో ఉంటుందని ఈ మధ్య డాక్టర్ అమ్మలు చెబుతుంటే నేను నిన్న. అది భర్త అర్థం చేసుకోవాలి. వీరు అనుభవించే బాధ నెలకొక్కసారి. భర్తకు కూడా పీరియడ్స్ లాంటిదే ఒక ప్రాబ్లం ఉంది. అప్పుడు నీ భర్తను నువ్వు ద్వేషంతోనో కోపంతోనో పక్కన పెట్టేస్తే అతను దెబ్బతింటాడు, పరాయి స్త్రీ వైపు వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఇక్కడే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అన్నాడు. ఒక్కసారి కానీ అతను బయటికి వెళ్ళాడు అంటే నీ మీద ప్రేమ ఉండొచ్చేమో కానీ రిటర్న్ రావడానికి చాలా 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 కష్టం. ఒక్కొక్కడు వెళ్తాడే తప్ప మళ్ళీ రిటర్ను రాడు. ఎంత అయినా ఏదైనా జరగని, ఇదొద్దు అదే కావాలనుకుంటాడు. స్త్రీలారా, మీకు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. పురుషుడు పక్కదారి పట్టడానికి కొన్నిసార్లు నీదే, కొన్నిసార్లు అన్నాను, అన్నిసార్లు కాదు. నీవు ఆయనకు మానసిక ప్రశాంతత పంచాలి, శారీరకంగా ప్రశాంతతనివ్వాలి. అర్థమవుతుందా తల్లులారా? మీ ద్వారా కుటుంబానికి ఎంతో మేలు జరిగిద్దంటే, నీ భర్త నరకానికి వెళ్లకుండా కాపాడబడ్డానికి నీ కారణం నువ్వే దానికి నువ్వే తప్పించగలవాడిని ఆ నరకము నుండి, ఆ పాపము నుండి. నువ్వు నెగ్లెక్ట్ చేసి, నువ్వు తగాద పెట్టుకొని ఎక్కడికి వెళ్తాడో చూద్దాం, దేని దగ్గరికి వెళ్తాడో చూద్దాం అనుకుంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత నీ ప్రాబ్లం లాంటిదే అతను ప్రాబ్లం కూడా. అతను దెబ్బతింటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వస్తాడో లేదో నాకు తెలియదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను మీ అన్నయ్యలాగా చెబుతున్నా, అంతే. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఆ తల్లి ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. స్తోత్రం చెప్పు. ఇంటి వారి నడతలంటే పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించుకోవాలి. అత్తమామలు ఎలా ఉన్నారు నీ విషయంలో? నువ్వు వాళ్ళని ఏమన్నా బాధ పెడుతున్నావా? అర్థమవుతుందా?
వాళ్ళు ఎలా చేస్తే నీకు వాళ్ళు సంతోషంగా నిన్ను ప్రేమిస్తారు. ఇలాంటివి కూడా ఒక స్త్రీ గమనించుకోవాలి. అమ్మా, మన ఇంటికి వచ్చి పోంచే ఇంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, పిల్లల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, పిల్లలు ఏ టయానికి వస్తున్నారు, రాత్రులు వాళ్ళు ఏ ఫోన్ మాట్లాడుతున్నారు. తల్లిగా ఆడపిల్లలు, మగపిల్లల విషయం నీకు తెలియదు, ఆడపిల్లల విషయంలో అర్థమవుతుందా? అది నీదే బాధ్యత. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానే, యోగ్యురాలు తన జీవితంలో ఎప్పుడు తన భర్తను మోసం చేయదు. తన జీవితంలో ఎప్పుడు తన భర్తని మోసం చేయదు. మోసం చేసేవాళ్ళు లేరా పాస్టర్ గారు? ఉన్నారమ్మా. అందుకనే కదా నేను చెబుతున్నాను, భర్తని ఎప్పుడూ మోసం చేయదు. నా జీవితం నా భర్తకే సొంతం, నా సమస్తము నా భర్తకే సొంతం, నా శరీరం నా భర్తకే సొంతం. నేను ఎప్పటికీ నా స్థానం, నా హృదయంలో ఏరొకరికి స్థానం లేదు. ఆమె నమ్మకస్తురాలు. హల్లెలూయా చెప్తారా? ఇలా ఒక సమర్పణ కలిగి ఉంటుంది. ఎవరో యోగ్యురాలు ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మనం చాలాసార్లు ఇలాంటివి చూస్తుంటాం కదా. నేను చిన్నప్పుడు సతీ సావిత్రి అని అలాంటివి వింటూ ఉండేవాడిని, చూస్తూ ఉండేవాడిని. ఎవరో ఒక ఆయన కుర్చీ వ్యాధి వచ్చే అలా భర్తని నడిపించుకోవడం. ఈ మధ్యకాలంలో ఒక ఆమె వచ్చింది, భర్తకి కాళ్ళు చేతులు ఏమీ పని చెయ్యవు. అర్థమవుతుందా? అన్నీ పాడైపోయినాయి. ఆమెను ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆ భర్తని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆయన కదలలేడు, ఆయన దగ్గరికి బలం లేదు. నేను అనుకున్నాను, నా మనసులో ఆమెను అడగలేదు నేను. అర్థమవుతుందా? తండ్రి, ఇలాంటి ఒక నీతివంతురాలు, ఇలాంటి వాళ్ళని బట్టి కదా దేశం కాపాడబడుతుంది అనుకున్నాను నేను. మీకు అర్థమవుతుందా? కష్టపడి బయటికి వెళ్ళి పోషిస్తుంది, నడుం కట్టుకొని ఉంది ఆ తల్లి. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. అలాగూ మీరు ఉండాలని నా మనసారా కోరుకుంటున్నాను. మీరు యోగ్యులుగా ఉందురుగాక. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను. నేను యోగ్యురాలు ఎలా ఉంటుంది చెప్పండి? సంపూర్ణ విధేయత చూపిస్తుంది భర్తకి. యోగ్యురాలు సత్ప్రవర్తన కలిగి ఉంటుంది. యోగ్యురాలు దైవభక్తి కలిగి ఉంటుంది. యోగ్యురాలు కష్టపడి పని చేసి బ్రతికిస్తుంది, కష్టపడి పని చేస్తుంది. యోగ్యురాలు భర్తకు మేలే చేయును కానీ కీడేమీ చేయదు. ఇప్పుడు యోగ్యురాలని ఎవరు చెప్పారు? ఈ లక్షణాలున్న స్త్రీలు యోగ్యురాలని ఎవరు చెప్పారు? వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెప్పారంటే ఎవరు చెప్పారని అర్థం? నీ సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు. అప్పుడు నువ్వు ఘనతకు యోగ్యురాలు అవుతావు, ఆశీర్వాదమునకు యోగ్యురాలు అవుతావు, మంచి పేరుకు యోగ్యురాలు అవుతావు, పరలోకానికి యోగ్యురాలు అవుతావు. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు ఫలింపచేయునుగాక.